కాక. జీవన తొలి సంజ అనుదినమన్న అనేక ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? క్షేమకరంగా ఉన్నారా? మీ జీవనోపాధులు, మీ చేతి వృత్తులు దేవుడు దినదినాభివృద్ధిని కలుగు చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు కృపను బట్టి ఆయన క్షేమాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నారని ప్రభునందు నమ్ముతూ ఉన్నాను. గడిచిన 2 దినములు ఒక ఏజెన్సీ ప్రాంతంలో వివాహ సందర్భంగా వెళ్ళడాన్ని బట్టి మరి ఉదయకాలపు ఈ జీవన తొలి సంజ అనే యొక్క అనుదిన మన్నాను అందించలేకపోయాం. అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుని మహాకృప మరలా ఈరోజు మీ ముందుకు రావడానికి, ఈ మాటలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సోదరుడు నిరీక్షణ కలిగి ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో కొనసాగితే తప్పక ఒకరోజు విజయమును చూస్తావు అన్న సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక మాటను ఈ ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. విలాప వాక్యములు 4వ అధ్యాయము. విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఇద్దరు గురించి ఇక్కడ ఈ మాటలు ప్రస్తావించబడుతున్నాయి. మొదటిది సియోను కుమారి, రెండవది ఎదోము కుమారి. సియోను కుమారి అని మాట్లాడుతూ నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఇంకెప్పుడును మరెన్నడును నిన్ను చెరలోనికి కొనుపోడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆనాడు బబులోను దేశంలోకి చెరలోకి వెళ్ళిపోయిన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి మాట్లాడుతూ గడిచిన కాలం అంతా దుఃఖమే, గడిచిన కాలం అంతా చెరలోనే ఉన్నారు, నిరీక్షణ లేకుండా ఏమైపోతామో, ఇంకా ఆ యెరూషలేముకు వెళతామా లేదా అని ఒకవేళ పరిస్థితులను బట్టి ఆలోచనలో ఉంటే మరలా మిమ్మల్ని దోష శిక్ష సమాప్తమవుతుంది, మిమ్మల్ని చెరలో నుంచి విడిపించబోతున్నారు, మరి అన్నడూ ఇంక మీరు చెరలోనికి వెళ్ళరు అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా గడిచిన దినాలు నిరీక్షణ లేని దినాలుగా ఉన్నాయా? దుఃఖకరమైన దినాలను అనుభవిస్తూ మనుషులు మాట్లాడే అవమానకరపు మాటలు వింటుంటూ కృంగిపోతూ ఇంతవరకు నడుస్తున్నావా? చేయలేని పొరపాటుకు నువ్వు నిందలు అనిపిస్తూ అన్ని విధాల నష్టపోయిన స్థితిలో ఉంటూ ఇంకెంతకాలము అనుకుంటూ ఎవరి వలన సుఖం లేక ఒకవేళ వేదన అనిపిస్తూ ప్రతిరోజు యుద్ధమే అనుకుంటూ ఒకవేళ గడిచిన దినాలు బ్రతుకుతే దేవునితో మాట్లాడుతున్నమాట, దోష శిక్ష సమాప్తమవుతుంది. అవును ప్రియబిడ్డలారా, నీ దోష శిక్షను ఆయన సమాప్తం చేయబోతున్నాడు, ముగించిపోతూ ఉన్నాడు. ఇక ఉండదు, చెరలో నుండి నేను ఆయన విడిపించబోతున్నాడు. ఇంకెప్పటికీ కూడా మరలా చెరలోనికి వెళ్ళవో. ఈ మాట నువ్వు నమ్మగలిగితే, ఈ ఉదయకాలము విశ్వసించగలిగితే, ఈ మాటను ఆధారంగా చేసుకుని ప్రార్థించగలిగితే నిజమే, నీ దోష శిక్ష సమాప్తమవుతుంది. నేను చెప్పట్లేదు, దేవుడు మాట్లాడుతున్న మాట. ఎంతకాలం అనుభవించావు, ఇంకా నీకు ముగించబడుతున్నాయి. నీ దుఃఖానికి ముగింపు, నీ వేదనకు ముగింపు, నీ శ్రమకు ముగింపు, నీ నిందలకు ముగింపు ఆయనే పలకబోతూ ఉన్నాడు. నేను మరన్నటి కూడా చెరలోనికి నేను తీసుకుని వెళ్ళడు. ఇక నుంచి నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం, ఇక నుంచి నీ జీవితంలో ఒక నూతన సంతోషం. కోల్పోయాను ఇక దొరకదు అనుకుని మనల్ని జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు. మనల్ని జీవితంలో దేవుడు తన కార్యాలను చేయబోతూ ఉన్నాడు.
కోల్పోయిన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు సమీపస్తులుగా రాలిపోతున్నావు. అయితే ఎదోము కుమారు గురించి మాట్లాడసా, నీవు దోషమునకు నీకు శిక్ష నేను విధించబోతూ ఉన్నాను, నీ పాపములను ఆయన వెల్లడి పరచును. ఎదోము కుమారి ఎవరో తెలుసా? ఎదోమీయులు, ఏషావు సంతతి వారు. వీరేం చేశారు తెలుసా? యోధా వారు బబులోను చెరలోకి వెళ్ళిపోతే బాధపడుతూ ఉంటే సంతోషించిన వారు వీళ్ళు. చూసారా? సంతోషించిన వారితో మాట్లాడుతున్నాడు, మీ యొక్క దోష శిక్ష మీ మీదకి నేను తీసుకురాబోతున్నాను, శిక్ష విధించబోతున్నాను, మీ పాపములను వెల్లడి చేయబోతున్నాను. అవును ప్రియ బిడ్డలారా, నిన్ను గురించి ఎవరైతే నవ్వారో, ఎవరైతే నీ కుటుంబం గురించి ఏళనగా మాట్లాడారో, దేవుడు వారి నోరులు ముగించేటట్లుగా నీ జీవితంలో తన కార్యాలు చేయబోతున్నాడు. ఒకరి జీవితంలో దోష శిక్ష సమాప్తమై కృప ప్రారంభం కాబోతుంది, మరొకరి జీవితంలో ఆ తీర్పు ప్రారంభం కాబోతుంది. అవును ప్రియ బిడ్డలారా, నమ్ము. నీ జీవితంలో నీ ప్రతి వేదన ముగించబడి ఆ కృప ప్రారంభం కాబోతూ ఉంది. నమ్మో, కృప ప్రారంభం కాబోతున్నాయి, ఆశ్చర్య కార్యములు ప్రారంభం కాబోతున్నాయి. దుఃఖ దినాలు సమాప్తమై నాట్యపు దినాలు, సంతోషకరమైన దినాలు నీ జీవితంలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. నువ్వు పడిన వేదన, కార్చిన కన్నీరుకు దేవుడు సంతోషంగా ఆయన సమాధానమిచ్చే ఆ కృప కలిగిన దినములు నీ జీవితంలో ఇది మొదలు కాబోతూ ఉన్నాయి. ఇది మొదలుకుని నువ్వు చూడబోతున్నావు. ఇది మొదలుకుని నీ జీవితంలో అనుభవించబోతున్నావు. ఇంతవరకు శిక్ష అనుభవించావా? ఇంతవరకు వేదన అనుభవించావా? ఇక్కడి నుంచి కూడా సంతోషం అనుభవించబోతున్నావు. ఇక్కడి నుంచి ఆనందాన్ని అనుభవించబోతున్నావు. ఇక్కడి నుంచి పరిష్కారం చూడబోతున్నావు. నీ జీవితంలో ఇక్కడి నుంచి నీ సమస్యలకు, నీ ప్రశ్నలకు సమాధానం దొరకపోతుంది. నిన్ను గేలి చేసిన వారి మధ్య, నిన్ను దూషించిన వారి మధ్య, నిన్ను హేళన చేసిన వారి మధ్య ఆయన నిన్ను విద్యుత్సోహంతో ఊరేగించబోతున్నాడు. నీ తలెత్తుకునేటట్లుగా కార్యం చేయబోతున్నాడు. నమ్మితే ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నాయనా, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దుఃఖాన్ని నాట్యంగా మార్చండి నాయన. దోష శిక్ష ముగింపు పలుకుతానని, కృపా దినాలు ప్రారంభం కాబోతున్న మీరు మాట్లాడుతున్నారు. స్తోత్రములు. హేళన చేసిన వారి మధ్య, నిందించిన వారి మధ్య, గేలి చేసిన వారి మధ్య తలెత్తుకునేటట్లుగా చేస్తానంటున్నాం. ఈ ఆశీర్వాదము, ఈ దీవెన మా బిడ్డలు, ఈ యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని వీక్షిస్తున్న కుటుంబాలు జరుగును కాక. సుఖదినములు, కృపాదినములు చూతురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతూ బలపరచమని, బలహీనులు బలపరచమని, అనారోగ్యంగా స్వస్థపరచమని, గర్భవలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, గర్భంలో ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, చదువుచిన బిడ్డ జ్ఞాపకం చేసుకుని, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, వ్యాపారాలు, జీవనోపాధులను దీవించండి నాయన. ఈరోజు వారి యొక్క దినచర్య అంతట్లో తోడుగుని నడిపించండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వివిధ రకాల వ్యాధుల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని, మీరే మహిమ పొందమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.